वजीर बरक़ी जगदीश रेड्डी ने कहा कि ज़राअत के लिए 3 घंटे बरक़ी सरबराही कांग्रेस की कौमी पॉलिसी है। उन्होंने कहा कि वज़ीर आला केसीआर की ज़ेर-क़ियादत तेलंगाना की हुकूमत के दौर में रियासत में बिजली की कमी की वजह से एक भी किसान ने एहतजाज नहीं किया है, जबकि कांग्रेस के दौरे हुकूमत में बरक़ी सरबराही में खलल पड़कर किसानों को सड़कों पर निकल आए और बरक़ी सब स्टेशनों को तबाह किए। रियासती वजीर जगदीश रेड्डी ने सूर्यापेट में मीडिया से बात करते हुए टीपीसीसी सदर रविंद्र रेड्डी की जानिब से करंट फाइल से निकालने से मुतालिक तबसरों पर अपने शदीद रद्द-ए-अमल का इजहार किया है और कहा कि कांग्रेस की फाइलें हमारे लिए तैयार हैं। उन्होंने कहा कि रविंद्र रेड्डी मालिकान और खदीम मालिकों की फाइलें लेने के लिए तैयार हैं। उन्होंने वाज़ेह किया कि हम अवाम के सामने किसी भी फाइल पर बात करने के लिए तैयार हैं। कांग्रेस पार्टी करंट के मामले में पकड़ा जाने वाला चोर है। उन्होंने कहा कि 2014 से कबल हमारी ज़राअत कैसी थी, दूसरी फसल के लिए कितनी जमीन काश्त की जाती है। उन्होंने याद दिलाया कि कांग्रेस के दौरे हुकूमत में अवाम को बहुत मुश्किलात का सामना करना पड़ा है, क्योंकि पीने का पानी नहीं था, आबादी के लिए पानी नहीं था। किसान कांग्रेस के दौरे हुकूमत को भुला नहीं सकते। గంటల విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ దొరికిన దొంగ తప్పించుకునే ప్రయత్నంలో అనేక బుకాయింపులు చేసే ప్రయత్నం చేసినరు. ఒక అబద్ధాన్ని దాచిపెట్టడానికి ఇంకా 100 అబద్ధాలు ఆడే ప్రయత్నం చేసినరు. స్వయంగా వాళ్ళ ఏఐసిసి రంగంలో దిగి 24 గంటల కరెంటుకు కాంగ్రెస్ ఏదో కట్టుబడి ఉందని చెప్పి ఓ దొంగ డ్రామాలు ఆడి తెలంగాణ రైతాంగాన్ని మరొకసారి మోసం చేసే నాటకం వేస్తూ ఉన్నారు. మేము తెలంగాణ రైతాంగానికి ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రత్యేకించి నల్లగొండ జిల్లా రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వ్యవసాయమే ఆధారంగా బతికిన మనం నల్లగొండ జిల్లా ప్రజలం కాంగ్రెస్ దుర్మార్గాల వల్ల ఎట్లా నాశనమైనమో, ఏ రకంగా కుటుంబాలు ఆగమైపోయినాయో, ఊర్లు వదిలి ఏ రకంగా వలసలు పోయినామో మనందరం కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. 2014కు ముందు మనం ఏముంటిమి, మన వ్యవసాయం ఏముండే, 2014కు ముందు ఈ జిల్లాలో ఎంత భూమి సాగైంది, కేసీఆర్ గారికి ఇచ్చి గులాబీ జెండా ఎగిరేసి అవును మా జిల్లా రైతాంగం మేం కేసీఆర్ కృతజ్ఞులమని చెప్పి ఇప్పటికే చెప్పిండ్రు. ఎప్పటికి కూడా ఇదే ఉంటది. నల్గొండ జిల్లాలో రేపటి నుండి పెద్ద ఎత్తున రైతు వేదికల దగ్గర కావచ్చు, ఇంకా ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే రైతాంగం సమావేశాలు చేసుకొని కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఖండించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ చర్చ జరగాల్సింది దాని మీద. తప్పకుండా రైతు వేదికల ద్వారా రైతులు వాళ్ళ నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తారు. కాంగ్రెస్ ఇంకా తప్పించుకోవడం సాధ్యం కాదు. ఏ అబద్ధాలు ఆడినా, ఏ బుకాయింపులు చేసినా, మీ ఏఐసిసిలు దిగొచ్చినా మీ దొంగతనాన్ని దాచిపెట్టడం సాధ్యం కాదు. అది తెలివిలేని మాట అనే సంగతి నిన్నే చెప్పినా. కనీసం కొనే విధానం ఏందో కూడా ఇంకా తెలియదు వాళ్ళకి. వాళ్ళ కాలంలో ఉన్నట్లే ఆయనను పిలిచి ఈయనను పిలిచి ఎంతకిస్తావు, 5 రూపాయలకి నాకు సాటికి 5 ఇచ్చి అని చెప్పేసి చేసుకున్న లక్షణం వాళ్ళది.